పెద్ద దోర్నాలలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్ద దోర్నాల ఎంపీడీఓ నాజర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పెద్ద దోర్నాల మండల అధ్యక్షురాలు గుమ్మ పద్మజ, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారికలు పాల్గొని గత వారం రోజుల క్రితం గ్రామస్థాయిలో గ్రామ సచివాలయాల పరిధిలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో చక్కని ప్రతిభ కనబర్చిన వారిని నేటి నుండి మండల స్థాయిలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ నాజర్ రెడ్డి తెలియజేశారు. ఎంఈఓ మస్తాన్ నాయక్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో భాగంగా 5 రకాల క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రతి ఒక్క క్రీడాకారుడు క్రీడాకారిణి క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని, స్నేహభావంతో మెలకాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ జగన్నాథరావు, ఎంపీపీ పద్మజ, మేజర్ పంచాయతీ చిత్తూరు హారిక, వైఎస్ఆర్సీపీ నాయకులు డి రసూల్, వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గంట వెంకట రమణారెడ్డి క్రీడాకారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వాలీబాల్ క్రీడను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద బొమ్మలాపురం ఉపాధ్యాయులు కిరణ్, కిషోర్ కుమార్, ఎంఈఓ మస్తాన్ నాయక్, స్పెషల్ ఆఫీసర్ జగన్నాథరావు, ఫిజికల్ డైరెక్టర్ కటికల బాబు, రామానాయక్, వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మరి మండల స్థాయిలో మరి 5 రకాల గేమ్స్ నిర్వహించవలసిందిగా మనకు ఆదేశాలు ఉన్నందున మరి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన ఎంపీడీఓ గారికి, మరి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఉన్న మన ఎంపీపీ గారికి, గ్రామ సర్పంచ్కి, అదే రకంగా వేదిక పైన ఉన్న మిగతా అధికారులకు, రాజకీయ నాయకులకు మరి అందరికీ ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతూ, మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అనేది మనం గతం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మరి గతంలో మరి 5 రకాల ఈవెంట్స్ అన్నీ కూడా సచివాలయ పరిధిలో కంప్లీట్ చేసుకొని ఈ రోజు నుంచి మరి మండల స్థాయి ఇచ్చేసినటువంటి మరి ముఖ్య అతిథి ఎంపీపీ గుమ్మ పద్మజ మేడం గారికి, మరి ఎంపీడీఓ నాజర్ సార్ గారికి, అలాగే ఎంఈఓ మస్తాన్ నాయక్ సార్ గారికి, మరి ఇతర అధికారులకు, అలాగే చేరి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు జరుపుకుంటున్నాను. మరి గత వారం క్రితం జరిగినటువంటి ఈ ప్రోగ్రాంలో మరి గ్రామ స్థాయిలో జరిగినటువంటి పంచాయతీ పరిధిలో జరిగినటువంటి ప్రోగ్రాంలో మరి గెలుపొందిన వారు మండల స్థాయికి చేరారు. సో మీ అందరికి కంగ్రాచులేషన్స్. అలానే ఈ మండల స్థాయిలో గెలుపొందిన వారు మళ్ళీ నియోజకవర్గం స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో సార్ చెప్పినట్టు మరి మన మండలం నుంచి కూడా ఒకరిని ఎంపిక చేసుకొని మరి జిల్లా స్థాయిలో రావాల్సింది కోరుకుంటున్నాను. అలాగే మన గవర్నర్ మండలాన్ని ఒక మంచి గుర్తింపుగా మీరు మంచి స్థాయిలో తీసుకొస్తారని అనుకుంటూ, మరి ఇటువంటి మంచి ఆడాం ఆంధ్ర, అలాగే అయితే అందరి ఆట అని చెప్పిన మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్పుకుంటూ, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి మరి క్రీడాకారులను గుర్తించి వారిని తిరిగి మళ్ళీ జిల్లా స్థాయిలోకి, మళ్ళీ రాష్ట్ర స్థాయిలోకి తీసుకురావాల్సిన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ గొప్ప ప్రోగ్రాంకి మనం అందరం కృషి చేస్తూ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మండల స్థాయి నుంచి బాగా పేరు పొందించుకొని నియోజకవర్గ స్థాయి నుంచి అలాగే జిల్లా స్థాయికి కానివ్వండి, రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి అవకాశం ఎవరికి రాదు, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క మహిళలైతేనేమి, అలాగే పురుషులైతేనేమి ఆరోగ్యంగా, మానసికంగా, శారీరక దృఢంగా ఉండడానికి ఇలాంటి క్రీడలు ఎంతోగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మహిళలు ఇంతమంది మన పశ్చిమ ప్రకాశంలోనే వెనుకబడినటువంటి ఈ ప్రాంతంలో మన గర్ల్స్ అనే వాళ్ళు ఇంతమంది క్రీడాకారుల్లో పాల్గొనడం చాలా గొప్ప విషయం.
ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా మంచిగా ఆడి ప్రైజులు తీసుకురావాలని, మన దోర్నాల మండలం పేరు నిలుపొందేగా మీరు కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి